నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలు పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ ఎంపీల సస్పెన్షన్లపై తీవ్ర ఆగ్రహం భారత్ బంద్ పిలుపుతో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ ప్రాంతాలు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ చేపట్టిన కోటపల్లి పోలీసులు ఘనంగా చేపట్టిన కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు మావోయిస్టు భారత్ బంద్ పిలుపు మేరకు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో హై అలర్ట్ చేపట్టిన కోటపల్లి పోలీసులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైనటువంటి కోటపల్లి మరియు వేమనపల్లి మండలాలలో పోలీసుల ఆధ్వర్యంలో ఏజెన్సీ గ్రామాలలో డ్రోన్ కెమెరాతో భారీగా పెట్రోలింగ్ నిర్వహించారు మరియు ఫెర్రీ పాయింట్స్ గోదావరి ప్రభావిత ప్రాంతాలు అడవులలో డ్రోన్ కెమెరా సహాయంతో భారీగా తనిఖీలు చేపట్టారు. అనంతరం వేమనపల్లి మండలం నీరువై పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అనంతరం గ్రామాలలో అనుమానాస్పద ఇండ్లలో సోదాలు చేశారు. ఎలాంటి ప్రలోభ శక్తులకు లొంగొద్దని ప్రజల్లో అవేర్నెస్ కొరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రూరల్ సీఐ విద్యాసాగర్, నీల్వా ఎస్ఐ సుబ్బారావు పోలీసులు పాల్గొన్నారు. పార్టీ భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీని దృష్ట్యా మా రామగుండం సిపి మేడం శ్రీమతి రేమా రాజేశ్వరి గారి ఆదేశానుసారం మేము ఈ నీల్వాయి పిఎస్ లిమిట్స్ మరియు కోటపల్లి పిఎస్ లిమిట్స్లో ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంలో నిన్నటి నుండి ఈ డ్రోన్ కెమెరాతోటి డ్రోన్ పెట్రోలింగ్ అనేది ఈ సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతున్నది. అలాగే అందులో భాగంగా ఈరోజు నీల్వాయి పిఎస్ లిమిట్స్లో రాజారాం అనే విలేజ్కి వచ్చి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించినాము. ఇక్కడ ఉన్న ఇండ్లను తర్వాత మనుషులను అందరినీ కూడా అనుమానాస్పద వ్యక్తులను చెక్ చేయడం జరిగింది. కొంతమంది మైగ్రేటెడ్ లేబరు మహారాష్ట్ర నుంచి ఇక్కడ పత్తి పనుల గురించి రావడం జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి నివాస ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసినాము. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిసర గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ఎవరైనా మైగ్రేటెడ్ లేబర్స్ మన ఛత్తీస్గఢ్ నుంచి కానీ మధ్యప్రదేశ్ తర్వాత ఇట్లా మహారాష్ట్ర నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులను ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేసి వాళ్ళ పనుల నిమిత్తం చేసుకోవాల్సిందిగా చెప్పడమైనది. అలాగే ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ అపరిచిత వ్యక్తులు కానీ వచ్చినట్లయితే వాళ్ళ గురించిన సమాచారం పోలీసు వారికి అందజేయాలి. వాళ్ళకి ఎలాంటి ఆశ్రయం కల్పించవద్దు, సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దు అనేది పోలీసు వారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకే, ఒక రౌండ్ తీసేసి చెప్పండి. ఇవన్నీ వీళ్ళు ఎవరు మెయిన్ బాక్స్లో
దేశ పార్లమెంటు ఉభయ సభల శీతాకాలపు సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను చర్చల్లో పాల్గొనకుండా పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడానికి నిరసనగా శుక్రవారం మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ ఆవరణలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిట్ల సత్యనారాయణ, తోముల నరేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రజలచే ఎన్నుకోబడిన ఎంపీలను పాల్గొనకుండా సస్పెండ్ చేయడం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, వెంటనే ఈ సంఘటనపై స్పందించి కేంద్ర ప్రభుత్వం ఎంపీల సస్పెన్షన్లను రద్దు చేయాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్రావు గారు మరియు డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు సస్పెండ్ చేసిన ఎంపీలను వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి మరి ఈరోజు గాంధీ పార్క్ మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులో శాంతియుతంగా నిరసన తెలియడం జరిగింది. ఈరోజు మోడీ గారు చేస్తున్న పరిపాలన గురించి ఒక మాటలు చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కేవలము పెట్టుబడిదారు వ్యవస్థకే కొమ్ముగాస్తూ కులాల పేరట మతాల పేరట ఈ దేశాన్ని విభజించి పరిపాలిస్తున్నది తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేస్తలేడు అని చెప్పి నిదర్శనగా మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాలలో విపక్ష సభ్యులని ప్రతిపక్షాలని గౌరవించినప్పుడే అది ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, అలాగే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ఏదన్నా పద్ధతులు మరి చర్చకు వచ్చినప్పుడు ప్రజా సమస్యల మీద అక్కడ చర్చలు జరిగినప్పుడు ప్రతిపక్షాల సూచనలు కూడా పరిగణకు తీసుకొని ఆ పద్ధతులు ఆమోదింపజేయాలి, బిల్లులు ఆమోదింపజేసి ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో పార్లమెంట్లో చర్చలు జరుగుతాయి. అలాంటి అత్యున్నతమైన పార్లమెంటు మీద అల్లరి మూకలు దాడి చేసిన సందర్భంలో ఇది అసమర్థ పాలన అని చెప్పి ఎలుగెత్తి చాటిన ప్రతిపక్ష సభ్యుల్ని విపక్ష సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసి దాదాపు 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళకు అనుకున్న విధంగా బిల్లులు ఆమోదింపజేయడం ఇది సిగ్గుచేటు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. మోడీ ఖబర్దార్, ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో రేపు మార్చిలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నిన్ను ఇంటికి పంపుతారు, నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఈ దేశంలోని పౌరులందరూ అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. ప్రతిపక్షాన్ని గౌరవించని ప్రభుత్వం అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ప్రతిపక్షాలంటే వాళ్ళు కూడా ప్రజల ఓట్లతోటి గెలిచి పార్లమెంట్కి వచ్చిన సభ్యులే. వాళ్ళ ప్రజల అభిప్రాయాలను దృష్టిలో తీసుకొని వాళ్ళకున్న సమస్యలను చర్చించడానికి పార్లమెంట్కి వస్తే
చేస్తే వాళ్ళ గొంతు నొక్కి నువ్వు ఏకఛత్రాధిపత్యం నిరంకుశ పాలన కొనసాగిస్తూ నువ్వు అందరినీ కూడా సస్పెండ్ చేసి తిరుగులేని నాయకుల్లాగా ఎదగాలనుకుంటున్నావు చూడు. ఇది చాలా దారుణము. దీన్ని ప్రజలు కూడా క్షమించరు. ఈ ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరు కూడా ఇది హర్షించరని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ప్రజాస్వామ్య పద్ధతులలో పార్లమెంటు సమావేశాలు జరగాలని చెప్పి మరి ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే మంచాల పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దల ప్రేమ సాగర్ నాయకత్వం కూడా హెచ్చరిక జారీ చేస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి పునరావృతం కావద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా సస్పెండ్ చేసిన పార్లమెంటు సభ్యులందరినీ బేషరతుగా ఎత్తివేసి క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ దేశాధ్యక్షులు ఖర్గే గారి ఆదేశాల మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మంచాల నియోజకవర్గం నుండి ఈరోజు మంచాల పట్టణంలోని గాంధీ పార్క్లో గాంధీ విగ్రహం ముందు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కావచ్చు, శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 446 మంది ఉన్నటువంటి ఈ ఎంపీలలో మరి 146 మంది ఎంపీలను మరి ఏకపక్షంగా మరి నిర్ణయం తీసుకొని సస్పెండ్ చేయడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే బిల్లులను పాస్ చేసేటప్పుడు మరి బిల్లులపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిపక్షాలు మరి చర్చలను తీసుకోకుండా వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోకుండా మరి వాళ్ళను ఏకపక్షంగా మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం వాళ్ళను సస్పెండ్ చేసి మరి ఈరోజు బిల్లును పాస్ చేసుకున్నటువంటి ఘనత కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాల మరి మాటలు విని ఏదైతే వాళ్ళు చెప్పిన సూచనలు కూడా తీసుకొని ఈరోజు మరి బిల్లును పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు మోడీ కావచ్చు, బీజేపీ మరి పాలనలో ఈరోజు నియంత్రిత పాలన నడుస్తుంది. ఈ నియంత్రిత పాలనను మరి ఖచ్చితంగా మరి అణగదొక్కాలి, ఇందులో ఉండద్దు, ప్రజాస్వామ్యానికి ఇది మరి ఖచ్చితంగా ఇది మంచిది కాదనే ఉద్దేశంతో ఎంపీలు ఫైట్ చేస్తే వాళ్ళందరినీ రోజుకొక 30 మంది చొప్పున మరి సస్పెండ్ చేసుకుంటూ బయటికి పంపించిన ఘనత ఈరోజు మరి దేశంలోనే, దేశ చరిత్రలోనే, పార్లమెంటు చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే 146 మందిని సస్పెండ్ చేసిన ఎంపీలందరినీ బేషరతుగా ఇప్పటికిప్పుడు మళ్ళీ మరి పార్లమెంట్లోకి అడుగుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దేశవ్యాప్తంగా మరి ఖచ్చితంగా ఇంకా పెద్ద మొత్తంలో నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. చర్యలు చేపట్టిన వాళ్ళను చర్యలు తీసుకోవాలని మన కాంగ్రెస్ పార్టీ కూటమి నుండి అందరూ ఎంపీలు ప్రశ్నించడం జరిగింది. కేంద్ర మంత్రి హోంమంత్రిని అడగగా హోంమంత్రి వీళ్ళ మీద అంటే ఒక విషపూరితమైన చర్యలు తీసుకొని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కానివ్వండి, ఇండియా కూటమి ఎంపీలను 146 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది చాలా ఎంత దౌర్భాగ్యమైన చర్య అంటే నెక్స్ట్ అంటే రాబోయే ఎలక్షన్లో కేంద్ర ప్రభుత్వానికి ఇక నూకలు చెల్లిపోతున్నాయన్న ఉద్దేశంతో భయం భ్రాంతులకు గురై మన కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోలేక ప్రతిపక్షాల మీద ఎదుర్కోలేకనే ఈ సస్పెండ్ చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాశీపేట మండల కేంద్రంలో దళితుల ఆశాజ్యోతి పేదల పెన్నిది కాకా వెంకటస్వామి 9వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాశీపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకా వెంకటస్వామి సేవలను స్మరించుకుంటూ తన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కాకా కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సింగరేణి కార్మికులకు పెన్షన్ స్కీమ్, సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు దానిని కాపాడిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ సెక్రటరీ రాపర్తి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, మాజీ సహకార చైర్మన్ పుస్కూరి వంశీకృష్ణారావు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి, నస్పూరి నరసింగం, సత్తయ్య, లక్ష్మణ్, రాములు, శంకర్, చంద్రయ్య, బాపు, శంకర్, రత్మన్, శ్రీనివాస్, గోనె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నష్టాల్లో పోతుందో ఆ సమయంలో వారు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించి ఈ సింగరేణిని కాపాడినటువంటి అంతా వెంకటస్వామి గారిది. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి కార్మికులకు కానివ్వండి, కర్షకులకు కానివ్వండి, ఈ ప్రాంత ప్రజలందరికీ సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి అడుగుజాడల్లో వారి తనయులు వివేక్ గారు, వినోద్ గారు, వారు కూడా ఈ ప్రాంతానికి చాలా సేవ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వారు అధికారంలో లేనప్పటికీ కూడా వారికి ఏ పదవి లేనప్పుడు కూడా ఈ ప్రాంతంలో స్కూళ్ళకు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, తర్వాత నీటి సమస్య ఉన్నప్పుడు బోర్లు కానివ్వండి, ఏవైనా కూడా వాళ్ళు సేవ చేసి వారి కాక అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పేసి చెప్తున్నాం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన
సింగరేణిలో జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికలను కార్మికులు బహిష్కరించి మిలిటెంట్ పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకుని ప్రైవేటీకరణ అడ్డుకోవాలని పిలుపునిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సింగరేణి కోల్బెల్ట్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ ప్రభాత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కార్మికులు శ్రమ దోపిడీ చేస్తూ అవినీతి పెంచిన పని భారం, గనుల ప్రైవేటీకరణ, అవుట్సోర్సింగ్ చేస్తూ కాంట్రాక్టు ఒప్పంద కార్మికులను దోపిడీ చేస్తున్నా గెలిచినా ఓడినా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు, ప్రభుత్వ నాయకులు, అధికారులతో కుమ్మక్కై సంస్థకు కార్మికులకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారని, ఎన్నికలు అనేది ఒక బూటకమని, కార్మికులు పోరాటాల ద్వారానే తమ హక్కులను సాధించుకోవాలని ఆయన ప్రకటనలో తెలిపారు. టీబీజీకేఎస్, ఏఐటీయూసీ నాయకులతో జతకట్టిన జాతీయ సంఘాలను కూడా గనులపైకి రాకుండా అడ్డుకొని కార్మికులు, యువ కార్మికులు విద్రోహపూరితమైన యూనియన్ల కబంధ హస్తాల నుంచి బయటపడి పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే మహత్తరమైన ఆలోచనతో విప్లవ ట్రేడ్ యూనియన్గా ఏర్పడి గత పోరాటాల స్ఫూర్తితో మిలిటెంట్ పోరాటాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు దివంగత నేత గడ్డం వెంకటస్వామి కాక ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సొత్తుకు సుదర్శన్, పొల్లూరు లక్ష్మణ్లు తెలిపారు. కాక వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని సింగరేణి మనోవికాస్ పాఠశాల విద్యార్థులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ముందుగా పాఠశాల ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులు కాక వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎంపీ కాక వెంకటస్వామి చేసిన సేవలను, పోరాటాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు నెరవట్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మండ భాస్కర్, ఐఎన్టీయూసీ నాయకులు దేవి భీమయ్య, కాంగ్రెస్ నాయకులు పడిమల్ల నర్సింగ్, మంద తిరుమల రెడ్డి, నామిని ముత్తయ్య, ఎండి పాషా, మహిళా నాయకురాలు రాధా, పోచంపల్లి లక్ష్మి, స్వరూప, శ్రవంతి కళ, నాయకులు ఆలం శంకర్, రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం, కానీ నాకు తెలిసి భారతదేశంలో యావత్ ఇండియాలో కాకా గురించి తెలియని వ్యక్తి అంటూ ఉండడు. ఎందుకంటే కాక దాదాపు 60 నుంచి 65-70 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి, రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కాక ఈరోజు ప్రజలలో అందరికీ దేవుడై నిలిచిండు. ఆనాడు 2023లో మేము ఢిల్లీలో టౌన్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్లు, జిల్లా స్థాయి మీటింగ్ జరిగినప్పుడు మరి అంబేద్కర్ గ్రౌండ్ లో జరిగితే ఆనాడు స్టేజ్ మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వారందరి సమక్షంలో మీటింగ్ జరిగినప్పుడు అంత పెద్ద మీటింగ్ లో అందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళు కూర్చున్న జనం, ప్రజలు కూడా 23 రాష్ట్రాలు, అప్పుడు రాష్ట్రాలు తక్కువ ఉండే, ఆ రాష్ట్రాలలో వచ్చినటువంటి జనం కూడా కాక లేచి మాట్లాడాలన్నప్పుడు మౌత్ పట్టుకోగానే అక్కడ ఉన్నటువంటి 23 రాష్ట్రాల జనాలందరూ కూడా అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అంటే అంతటి వాడు కాకా వెంకటస్వామి గారు జిందాబాద్ అని మొత్తుకోవడం జరిగింది. నిజంగా కూడా మరి ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ గారి తర్వాత ప్రజల కోసం సేవ చేసినటువంటి నాయకుడు అంటే కాకా గారు. ఆనాడు మరి మా టౌన్ అధ్యక్షుడు చెప్పినట్టు హైదరాబాద్ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతంలో కూడా మరి బీద ప్రజలకు ఇళ్ల కోసం ఇల్లు లేక బాధపడతా ఉంటే ఈయన పోయి అన్ని ఆఫీసులలో మెమోరాండం ఇచ్చి చెప్పినప్పటికీ పట్టించుకోనప్పుడు అప్పుడు కాకాకు కోపం వచ్చి మీరేం చేస్తారో చేసుకొని నా బీద ప్రజల కోసం, గరీబుల కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా అని చెప్పేసి 75,000 మందికి గుడిసెలేపించేటప్పుడు, పోరాటం చేసేటప్పుడు తుపాకీతోటి ఫైర్ చేస్తే తుపాకీ తూటాలు దిగినా కూడా అక్కడ పడుకుంటే నిజంగా కూడా ప్రాణ నష్టం జరిగితే పెద్ద ఉప్పెనైద్దని చెప్పేసి ప్రభుత్వాలు అవన్నీ దూరం జరిగి వాళ్ళు వెళ్ళిపోవడం తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా గుడిసెలు వేసుకొని ఆ బిల్డింగ్లు నడుపుకొని స్వేచ్ఛగా బ్రతుకుతా ఉన్నారు. అదంతా కాక చలవ. నిజంగా కూడా సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల కోసం మరి ఇన్కమ్ ట్యాక్స్ 500 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయించినటువంటి మొట్టమొదటి ఘనత కాక వెంకటస్వామి గారు అని చెప్తా ఉన్నాం. అంతేకాదు వినోద్ గారు, వివేక్ గారు మరి పార్టీలకు అప్పుడప్పుడే ఎంట్రీ అవుతున్నటువంటి సమయంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్, వెంకటకళ చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి గారి 9వ వర్ధంతిని మనోవికాస్ స్కూల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కాకా వెంకటస్వామి గారు మన దేశానికి ఎనలేని సేవలు చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తుపాకీ తూటాకు అతని శరీరంలో తూటా ఉన్నా కూడా అతను తెలంగాణ కోసం కొట్లాడిన గొప్ప నాయకుడు. అలాగే హైదరాబాద్లో 80,000 గుడిసెలు వేయించిన ఘనత వెంకటస్వామి గారిది. అలాగే సింగరేణి ఈరోజు సంస్థ నడుస్తుందంటే అది వెంకటస్వామి గారి చలువే. మన పెన్షన్ స్కీమ్ తెప్పించిన ఘనత వెంకటస్వామి గారిది. గ్రీన్వుడ్ ఉన్నత పాఠశాల మంచిర్యాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ చంద్రమోహన్, ఆయుబ్ మరియు ఫరీదా మ్యామ్ రిబ్బన్ కట్ చేసి గణిత ఎక్స్పోను ప్రారంభించారు. అన్ని తరగతుల నుండి దాదాపు 200 గణిత ప్రాజెక్టులను పిల్లలు సిద్ధం చేసి ప్రదర్శించారు. గణిత ఎక్స్పో నిర్వహణలో గణిత ఉపాధ్యాయులు మంచి చొరవ తీసుకున్నారు. తల్లిదండ్రులు కూడా ఇందులో చురుగ్గా పాల్గొన్నారు.
మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ కేంద్రంలో కాకాను స్మరిస్తూ జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గోనె నర్సయ్య మాట్లాడుతూ కాకా కార్మిక పక్షపాతి, నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం తప్పించిన వ్యక్తిగా కాకా సేవలు మరువలేనివని కొనియాడారు. గడ్డం వెంకటస్వామి ప్రస్థానం భవన కార్మిక కూలీగా మొదలై అంచెలంచెలుగా ఎదిగి కార్మిక నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అని తెలియజేశారు. ఆ రోజుల్లో సింగరేణి కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడొద్దని ఆలోచించి 1100 కోట్ల రూపాయలు కేంద్రంతో మాట్లాడి ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కింది అని వెల్లడించారు. కార్మికుల కోసం ప్రత్యేక పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యాలు ఇప్పించడంలో కాకా పాత్ర ఎంత గొప్పగా పోషించారని వ్యక్తం చేశారు. తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషించి అప్పటి సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కిందని తెలిపారు. 1969 ఉద్యమ సమయంలో అరెస్టై ఉద్యమకారుల కోసం ముషీరాబాద్ జైలుకు వెళ్లి అప్పటి పోలీస్ కాల్పుల్లో బుల్లెట్ దెబ్బలు లెక్క చేయకుండా మరణం అంచుల వరకు వెళ్లి మళ్లీ బ్రతికిన కాకా జాతీయ గుడిసెల సంఘం ఏర్పాటు చేసి పేదవారికి వారి గుడిసెలు వారికి ఇచ్చేయాలని 1,00,000 మందితో హైదరాబాద్లో భారీ ర్యాలీ ఏర్పాటు చేసిన సంఘటనతో అప్పటి ప్రభుత్వం దిగివచ్చి పేదవారి గుడిసెలు పేదవారికే ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కిందని గొప్పగా చెప్పారు. కాకా వెంకటస్వామి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనే పేరు భారతదేశంలో కాదు, ముఖ్యంగా తెలంగాణలో తెలియని వారు అంటే ఎవరు ఉండరు. అతి చిన్న పేద కుటుంబంలో జన్మించి భవన నిర్మాణ కార్మికుడిగా అతని యొక్క రాజకీయ ప్రస్తావన ప్రారంభించి అంచెలంచెలుగా 2 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా, జాతీయ కాంగ్రెస్లో సిడబ్ల్యూ మెంబర్గా, జాతీయ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి మరి కార్మిక పక్షపాతిగా, కార్మిక కష్టాలు చేసిన వ్యక్తిగా, కార్మికుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. అంతేకాదు కాకా గారు మరి 1969లో తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు పాల్గొని బుల్లెట్ దెబ్బలు తిని ముషీరాబాద్ జైల్లో సావు నూట తరగబెట్టి బతికిన వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. అంతేకాదు హైదరాబాద్లో ఆ రోజు ఖాళీ జాగాల్లో వేలాది మంది గుడిసెలు వేసుకుంటే ఆ రోజు ప్రభుత్వం వారిపైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళు కొట్టే సందర్భంలో చలించిపోయిన కాకా వెంకటస్వామి గారు వారి కోసం 1,00,000 మందితో మరి ఆ రోజు ర్యాలీ ప్రారంభించి 80,000 మందికి పట్టాలిచ్చిన ఘనత కాకా వెంకటస్వామి గారు. అంతేకాదు సింగరేణి ఖాదీస్ కంపెనీ నష్టాలు ఉంటే ఆ రోజు కేంద్రాన్ని ఒప్పించి 1100 కోట్ల రూపాయలను సింగరేణికి ఇచ్చి సింగరేణి కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారు. అంతేకాదు అప్పుడు సింగరేణిలో పెన్షన్ విధానం లేకుండే పెన్షన్ విధానం తీసుకొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో పెన్షన్ విధానం తీసుకొచ్చి కార్మికుల్లో మరి ఆత్మస్థానాన్ని నింపిన వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. అదే తన యొక్క బాటలో ప్రయాణిస్తూ తన యొక్క అడుగుదారిలో నడుస్తున్నటువంటి వెంకటస్వామి గారు ఈ రోజు మన ఎస్టీపీపీలో 80% కార్మికుల కోసం జియో పట్టుకొచ్చి మరి ఈరోజు కార్మికుల్లో మరొకసారి వెలిగించిన వ్యక్తి మన వెంకటస్వామి గారు. అంతేకాదు గత పాలకులు గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు నేను ముఖ్యమంత్రి దగ్గర ఉంటా ముఖ్యమంత్రి రోజు ఉన్న వ్యక్తి మరి ఏం చేసిండో ఈ రోజు మనకు గవర్నమెంట్ వచ్చిన 15 రోజుల్లోనే మరి జియో పట్టుకొచ్చి అదే జియో ముందుగా పట్టుకొస్తే ఈరోజు పవర్ ప్లాంట్ నా కార్మికులు, నా తమ్ముడు, అన్నలు ఈరోజు మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి వేడుకలను శుక్రవారం బెల్లంపల్లి పట్టణం తాండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాకా సేవా సమితి సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. బెల్లంపల్లి ఏఎంసీ చౌరస్తాలో ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాండూరు మండలంలోని జ్యోతిబాపులే పాఠశాలలో వెంకటస్వామి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బెల్లంపల్లి పాత బస్టాండ్ వద్ద తాజుబావ సేవా సమితి ఆధ్వర్యంలో ఆ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్ పాషా చిన్నారులకు అల్పాహారం, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కాకా సేవా సమితి ఆధ్వర్యంలో కాంటా చౌరస్తాలో నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ తాండూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాకా వెంకటస్వామి సేవలు మన జాతీయ నాయకుడైన మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఆయన సేవలు మరవలేదు కాబట్టి ఆయన సేవలు ప్రతి ఒక్కరి పేదవాళ్ళందరూ గుడిసెల వెంకటస్వామి కూడా ఆయన పేరున్నది. పేదవాళ్ళందరికీ కూడా గుడిసెలు ఇచ్చిన నాయకుడైన పేదవాళ్ళందరికీ రాజకీయ నాయకుడు, దళిత నాయకులను గొప్ప నాయకుడు ఆయన చాలా బాధాకరం. ఖచ్చితంగా ఆయన ఆశయాలను ఖచ్చితంగా మేము అంతా ముందు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాకా వెంకటస్వామి ఆశయాలను
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో స్వర్గీయ కాకా గడ్డం వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంగా మరి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి బెల్లంపల్లిలో గతంలో కూడా కాకా సేవా సమితి నుంచి కూడా కాకా గారి పేరు పైన ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేశాము. మరి కాకా గారి కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కార్మికులుగా తన జీవితాన్ని మొదలుపెట్టి కేంద్ర మంత్రి స్థాయి వరకు పోయినటువంటి వ్యక్తి కాకా గారు. మరి 6 సార్లు ఎమ్మెల్యేగా, మరి 4 సార్లు ఎంపీగా, మరి కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు చేపట్టి మరి కాకా గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. కాకా గారు 1969లో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి గొప్ప మహనీయుడు కాకా గారు. కాకా గారు తను ఎంపీగా ఉన్నప్పుడు తనకు పోలీస్ బుల్లెట్ దెబ్బ తాకినా కూడా తెలంగాణ రాష్ట్ర సాధించడానికి కోసం ఎంతో హరికృష్ణులు కూడా కృషి చేశాడు. వారి వారసులు గడ్డం వినోద్ గారు, వివేక్ గారు కాకా గారి నడు వాళ్ళ వెంబడి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలు. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ ఎంపీల సస్పెన్షన్లపై తీవ్ర ఆగ్రహం. భారత్ బంద్ పిలుపుతో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ ప్రాంతాలు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ చేపట్టిన కోటపల్లి పోలీసులు. ఘనంగా చేపట్టిన కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.